హలో గైస్, హై, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అంటే ఏంటి, సో దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అనేది అయితే చూసేద్దాం. సో కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే, మదర్ ఉన్నారు కదా, సో ప్రెగ్నెంట్ మదర్ డెలివరీ అయిన తర్వాత ఆ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్, ఆ ఫస్ట్ అమ్మ పాలు ఏవైతే వస్తాయో వాటిని కొలెస్ట్రాల్ అయితే అంటామన్నమాట. సో ఇవి మ్యామల్స్లో ఏవైతే జంతువులు పాలిస్తాయో వాటన్నిటిలో ఈ ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. సపోజ్ మనుషులు కావచ్చు, తర్వాత ఆవులు కావచ్చు, నెక్స్ట్ గొర్రెలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, ఇవన్నీ పాలిచ్చే జంతువుల్ని మ్యామల్స్ అయితే అంటామన్నమాట. సో ఈ ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత ఈ మదర్ అయితే ఉన్నారు కదా, సో ఆ ఫస్ట్ 2 డేస్ ఏ మిల్క్ అయితే వస్తాయో, ఏ పాలైతే వస్తాయో వాటిని కొలెస్ట్రాల్ అని అయితే అంటామన్నమాట. సో ఈ కొలెస్ట్రాల్, ఈ బ్రెస్ట్ మిల్క్, ఈ ఫస్ట్ 2 డేస్ బ్రెస్ట్ మిల్క్ పిల్లలకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బెనిఫిట్స్. కానీ కొంతమంది హాస్పిటల్స్లో మెయిన్గా ఏం చేస్తారంటే భయపెడతారనమాట. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఆ బ్రెస్ట్ మిల్క్ ఫస్ట్ ఎలా వస్తాయంటే జున్ను మాదిరిగా వస్తాయి, గడ్డలు గడ్డలుగా కాస్త గోల్డ్ కలర్లో వస్తాయన్నమాట. సో మదర్స్కి, సో ఆ జున్ను పాలని ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ 2 డేస్ వచ్చే పాలని బాగా పిండి ఏం చేస్తారంటే పడేయడము, లేదా బయట వాళ్ళకి ఇచ్చేయడము, లేదా కింద పోసేయడము, ఇలా చేస్తూ ఉంటారనమాట. మెయిన్గా చాలా దగ్గర నేను విన్నాను కూడా. ఈ ఫస్ట్ 2 డేస్ బ్రెస్ట్ మిల్క్ ఏం చేస్తారంటే తీసేసి బాగా పిండేసి పడేయడము, లేదా ఎవరికైనా ఇచ్చేయడం అయితే మ్యాక్సిమం జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ అక్కడే తప్పు జరుగుతూ ఉందండి. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్, ఆ జున్ను పాలు అనేటివి, అమ్మ పాలు అనేటివి, ఈ ఫస్ట్ 2 డేస్ వచ్చే పాలు చాలా పోషకాహారమైనటివి అన్నమాట. అంటే ఎలా అంటే న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, ఇమ్యూనోగ్లోబులిన్స్ అని నేను నెక్స్ట్ 1 బై 1 అయితే చెప్తాను. సో వీటిల్లో ఇవి ఫస్ట్ 2 డేస్ బ్రెస్ట్ మిల్క్ పిల్లలకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో ఇవి ఏ విధంగా మామూలు పాలుగా మారుతాయి అనేది అయితే ఈరోజు చూసేద్దాము. సో గైస్, మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్. సో చూసేసారు కదా, ఫస్ట్ 2 డేస్ ఆ బ్రెస్ట్ మిల్క్ని, మదర్కి వచ్చే ఆ బ్రెస్ట్ మిల్క్ని కొలెస్ట్రాల్ అయితే అంటామన్నమాట. వీటిలో చాలా న్యూట్రియంట్స్, ప్రోటీన్స్, ఈ రిచ్ విటమిన్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. కానీ కొంతమంది మదర్స్ ఏం చేస్తారంటే ఎక్కువ తీసేయడము, ఆ పిండి పడేయడము అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో వీటి వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అయితే చూసేద్దాము. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది గోల్డ్ కలర్లో ఉంటుంది. గోల్డ్ కలర్లో థిక్గా, లైక్ గడ్డలు గడ్డలుగా జున్నులాగా ఉంటుందన్నమాట. సో అది బేబీకి ఇవ్వడానికి అయితే భయపడతారు ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ అనేది. కానీ ఈ బ్రెస్ట్ మిల్క్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయన్నమాట బేబీస్కి. ఆ యూజెస్ చూసే ముందు ఫస్ట్ ఈ బ్రెస్ట్ మిల్క్ అనేది ఎట్లా చేంజ్ అవుతుంది అనేది అయితే చూసేద్దాం. సో మదరు బేబీని కన్న తర్వాత ఏమవుతుందంటే ఆ ఫస్ట్ 2 డేస్ మిల్క్ అయితే ప్రొడక్షన్ అయితే అవుతాయి కదా మదర్స్కి. యాక్చువల్గా ఆ మిల్క్ ప్రొడక్షన్ అవుతుంది, కానీ పంప్ చేయలేమన్నమాట. ఎలా అంటే బేబీ సక్ చేసేది అంత ఎఫిషియన్సీ అనేది బేబీకి ఉండదన్నమాట. అందుకని ఏం చేస్తారంటే బాగా పిండి పాలు పట్టించడము అప్పటి నుండి నేర్పిస్తారన్నమాట. సో ఈ బ్రెస్ట్ మిల్క్ ఎలా ఉంటుందంటే గోల్డెన్ కలర్లో ఉంటుంది, లైక్ జున్నుగా ఉంటుంది, కొన్నిసార్లు గడ్డలు గడ్డలుగా ఉంటుంది. వాటిని కొలెస్ట్రాల్ అని అయితే అంటామన్నమాట. యాక్చువల్గా వాటిని గోల్డ్ మిల్క్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ గోల్డ్ మిల్క్ వాటి బెనిఫిట్స్ని, వాటి వాల్యుబుల్ బెనిఫిట్స్ని అయితే సూచిస్తుంది అన్నమాట. సో ఈ బ్రెస్ట్ మిల్క్ ఎలా చేంజ్ అవుతుందంటే ఫస్ట్ 2 డేస్ ఎలా వస్తుందంటే మదర్కి ఈ విధంగా జున్నుగా, లేదంటే థిక్గా గడ్డలు గడ్డలుగా అయితే ఫస్ట్ 2 డేస్ వస్తుంది అనమాట. వాటిని కొలెస్ట్రాల్ అని అయితే అంటారు. అండ్ ఆఫ్టర్ 3 to 4 డేస్ తర్వాత ఏమవుతుందంటే కాస్త థిక్గా మారుతాయి అన్నమాట. సో గడ్డలుగా రావడం ఆగిపోయి లైక్ థిక్గా అంటే జిగడగా ఉండేదన్నమాట. పాకం ఉంటుంది కదా, సో అలా అయితే ఉంటాయన్నమాట. వాటిని ట్రాన్సిషనల్ మిల్క్ అని అయితే అంటామన్నమాట. సో ఎలా ఉంటుందంటే మదర్కి అప్పటి వరకు ప్రొడక్షన్ అయిన మిల్క్ ఏమవుతుందంటే ఆ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఫస్ట్ 2 డేస్లో బయటపడుతుంది అనమాట.
ఐ మీన్ నెక్స్ట్ 3-4 డేస్‌కి ఏమవుతుందంటే, ఆ జున్ను మొత్తం బయటొచ్చేసి ఏమవుతుందంటే, నెక్స్ట్ పాకంలాగా ఆ థిక్ మిల్క్ అనేది ఫార్మేషన్ అయితే జరుగుతుంది. సో, వాటినే ట్రాన్సిషనల్ మిల్క్ అనైతే అంటామనమాట. యాహ్! అండ్ నెక్స్ట్ కమింగ్ మెచ్యూర్డ్ మిల్క్ అనమాట. మెచ్యూర్డ్ మిల్క్ అంటే ఏంటంటే, లైక్ ఈ థిక్ మిల్క్ కాకుండా మామూలుగా పాలుంటాయి కదా! సో, లిక్విడ్ టైప్‌లో అయితే వస్తాయన్నమాట. సో, ఈ కొల్లోస్ట్రమ్ అనైతే ఈరోజు చూసేద్దాం. సో, కొల్లోస్ట్రమ్ వల్ల బేబీస్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? బేబీస్‌కి ఎలాంటి లైక్ ఎలా అంటే ఏమేమి బెనిఫిట్స్ ఒస్తాయి? ఆ కొల్లోస్ట్రమ్ ఐ మీన్ బేబీకి ఫీడ్ చేస్తే అనేదైతే చూసేద్దాము. సో, ఈ కొల్లోస్ట్రమ్ అనేది హై ప్రోటీన్ అనమాట. హై ప్రోటీన్సు, తర్వాత వైటమిన్స్, మినరల్స్ కూడా దీంట్లో సఫిషియెంట్‌గా అయితే ఉంటాయన్నమాట. సో, యాంటీబాడీస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ఈ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఏమవుతుందంటే, ఈ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ తీసుకోవడం వల్ల వాటిలో ఇమ్యునోగ్లోబులిన్స్ ఎక్కువుంటాయన్నమాట. సో, ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే మనకు ఇమ్యూన్ సిస్టమ్ అయితే ఉంటుంది కదా! సో, ఇమ్యూన్ సిస్టము బాగా డెవలప్ చేస్తుందన్నమాట. అది తీసుకోవడం వల్ల. సో, అందుకు బేబీస్‌కైతే ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వమని అయితే చెప్తారనమాట. సో, ఆ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ ఎక్కువ బేబీకి ఇవ్వడం వల్ల ఏమేమి వస్తాయి అంటే, లైక్ దాంట్లో యాంటీబాడీస్ ఉంటాయా? యాంటీబాడీస్ ఉంటాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇమ్యునోగ్లోబులిన్స్ ఏం చేస్తాయంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ చేసేది. అండ్ మనకి ఏదైనా డిసీజెస్ వస్తే పిల్లలకి మోస్ట్‌లీ న్యూమోనియా కానీ ఐ మీన్ బేబీ పుట్టిన తర్వాత బయట ఎన్విరాన్మెంట్‌కి అడ్జస్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 2-4 వీక్స్ అయితే పడుతుందనమాట. మాక్సిమం 1 మంత్ పడుతుంది. సో, మోస్ట్‌లీ బేబీని డెలివరీ అయిన తర్వాత మదర్‌కి స్కిన్ టచ్‌లో ఉండిస్తారనమాట. అంటే మదర్‌కి దగ్గరగా ఉండడం. ఎందుకంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వార్మ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో, ప్లాజెంటా లోపల ఉంటారు కదా బేబీ. సో, అందువల్ల ఏమవుతుందంటే వార్మ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో, బయటకొచ్చిన తర్వాత ఏమవుతుందంటే బయట ఎన్విరాన్మెంట్‌కి అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుందనమాట. సో, ఇలా టైం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే బయట ఎన్విరాన్మెంట్‌కి కొన్నిసార్లు అడ్జస్ట్ కాలేకపోయిందనుకోండి బేబీ, న్యూమోనియా ఉన్నా, లేదంటే ఎక్కువ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చేసినా కూడా ఈ ఫస్ట్ బ్రెస్ట్ మిల్క్ అనేది ఇమ్యూన్ సిస్టమ్‌ని అయితే ఎక్కువ డెవలప్ చేస్తది. లైక్ ఏమన్నా వ్యాధి వచ్చినా కూడా వాటితో ఫైట్ చేయడానికి ఈ కొల్లోస్ట్రమ్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏమవుతుందంటే బేబీకి ఏమైనా జ్వరాలొచ్చినా కూడా కోల్డ్, కఫ్ ఇలాంటివి వచ్చినా కూడా ఈ బ్రెస్ట్ మిల్క్ కొల్లోస్ట్రమ్ అనే దాంట్లో న్యూట్రియంట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏమైనా జబ్బొచ్చినా కూడా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్‌మెంట్ వల్ల డైరెక్ట్‌గా బేబీనైతే తాను కాపాడుకోగలుగుతుందన్నమాట. సో, న్యూట్రియంట్స్ ఏమేమి ఉంటాయి అనేసి అయితే ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఏంటంటే యాంటీబాడీస్. నేను చెప్పాను కదా! సో, ఎప్పుడైతే యాంటీబాడీస్ మన బాడీలో సఫిషియెంట్‌గా ఉంటదో, ఏదైనా బయట నుండి మనం జ్వరం వచ్చినా, బయట నుండి ఏమైనా ఇన్ఫెక్షన్ మన బాడీకి ఐ మీన్ బేబీ బాడీకి ఎఫెక్ట్ అయినా కూడా సో, బేబీస్ ఎలా ఉంటారంటే చాలా సాఫ్ట్‌గా ఉంటారు. చాలా ఎలా ఉంటారంటే ఫ్రాజైల్‌గా ఉంటారనమాట. అంటే ఏమన్నా ఇన్ఫెక్షన్ త్వరగా వ్యాపించడము అండ్ ఆ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గకపోవడము, టైం తీసుకోవడం అలా అయితే జరుగుతుంటుందనమాట. సో, అలాంటప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అంటే బేబీ బాడీయే బేబీని కాపాడుకుంటుందన్నమాట. లాక్టోఫెరిన్ అనేసి ఈ మిల్క్‌లో అయితే లాక్టోఫెరిన్ అని అయితే ఉంటుందనమాట. సో, అది ఏమవుతుందంటే ఈ బాడీలోకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా న్యూమోనియా వీటి నుండి కూడా బేబీని అయితే కాపాడుకోగలుగుతుందనమాట. అండ్ ల్యూకోసైట్స్ అంటే తెలుసు కదా! డబ్ల్యూబీసీ అంటాం. సో, వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు అనేసి అయితే అంటామనమాట. సో, ఈ తెల్ల రక్త కణాల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేసున్నాను. తెల్ల రక్త కణాలు బేబీస్‌లో కూడా ఐ మీన్ మనలో కూడా ఐ మీన్ బేబీస్ కావచ్చు, మనం కావచ్చు, ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళు కావచ్చు, ఈ వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు అనేటివి మనల్ని ఎలా కాపాడుతాయి అనేదైతే ఐ మీన్ ఆ వీడియోలో చేశాను. సో, ఆ వీడియోలోకి వెళ్ళి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాహ్! అండ్ ఎపిడ్యూరల్ గ్రోత్ ఫ్యాక్టర్ అనమాట. సో, ఎపిడ్యూరల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని చెప్పి ఒకటైతే ఉంటదనమాట. అది ఎలా అంటే బేబీస్‌కైతే బాడీ గ్రోత్ అయితే జరుగుతుంటది కదా! కాళ్ళు, చేతులు పెరగడము,
సో వాటికి ఈ సెల్ గ్రోత్ మీద ఒక్కొక్క కణం మీద పడి సెల్ గ్రోత్ని అయితే డెవలప్మెంట్ చేస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, వైటమిన్ ఏ తెలుసు కదా. వైటమిన్ ఏ ఎక్కువ సఫిషియెంట్గా తీసుకోవడం వల్ల నైట్ బ్లైండ్నెస్ కానీ కళ్ళు బాగా కనపడడం కానీ జరుగుతుందన్నమాట. అండ్ మెగ్నీషియం మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కాల్షియము, మినరల్స్, మెగ్నీషియం ఏం చేస్తుందంటే ఇట్స్ సపోజ్ ద బాడీ, ఐ మీన్ బేబీ హెల్త్ అండ్ బోన్స్ అనమాట. సో బేబీకి ఆ బోన్స్ ఫార్మేషన్కి అండ్ వన్ మోర్ థింగ్ హార్ట్ ఫామ్ అవ్వడానికి కూడా ఈ మినరల్స్ అనేటివి చాలా హెల్ప్ అయితే చేస్తాయన్నమాట. అండ్ కాపర్ అండ్ జింక్ ఆల్సో సపోర్టెడ్ ఇమ్యూనిటీ. సో ఈ ఈ కొలెస్ట్రాల్ బ్రెస్ట్ మిల్క్ ఏమేమి మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ సఫిషియెంట్గా అయితే ఉంటాయన్నమాట. అవి ఇమ్యూనోగ్లోబులిన్ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మెయిన్గా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను చాలా దగ్గర విన్నాను కూడా. సో ఫస్ట్ ఆ అమ్మకొచ్చే మిల్క్ని, పాలని ఏం చేస్తారంటే బాగా పిండి ఆ గడ్డలుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పడేస్తారు, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చేయడము జరుగుతుంటుంది అనమాట. దయచేసి మీరు అలా చేయకండి. ఎందుకంటే ఈ పాలల్లో చాలా, ఐ మీన్ బేబీకి కావాల్సిన అన్ని పోషకాలు దీంట్లో ఉంటాయన్నమాట. సో అమ్మ మొదటి పాలల్లో, ఆ ఫస్ట్ 2-3 డేస్ వచ్చే పాలల్లో అవి ఖచ్చితంగా ఇవ్వాలండి. సో అవి ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అయితే బేబీకి పెరుగుతుంది. బేబీ తనను తాను ఇన్ఫెక్షన్ నుండి అయితే కాపాడుకోగలుగుతారు. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.